మార్కెట్‌లో ఏ ప్రోడక్ట్ అయితే నడుస్తది, ఏ ఏరియాలో ఏ బిజినెస్ పెట్టాలి, అక్కడ కస్టమర్ ఎలాంటి కస్టమర్ ఉన్నాడు అండ్ ఎలాంటి కస్టమర్‌కి ఎలాంటి ప్రోడక్ట్ ఏ స్టైల్‌లో సేల్ చేస్తే సేల్ అవుతుంది. జిరాక్స్ అంటాం. జిరాక్స్ అంటాం, ఫోటో కాపీ యాక్చువల్‌గా. ఫోటో కాపీ. అది ఇప్పటికి చాలా మందికి తెలీదు. కోల్గేట్ అంటాం, పెప్సిడెంట్ అంటాం, బట్ పేస్ట్ అనం. పేస్ట్ అనం. సో ఇట్లా ఎవరైతే ఈ బ్రాండింగ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే చేశారో బ్రాండింగ్ ఏజెన్సీస్, వాళ్ళు ప్రాపర్ గా చేశారు అంటే వాళ్ళు ఎమోషన్ ని క్యారీ చేయగలిగారు కస్టమర్ బ్రెయిన్ లోకి. నీ ప్రొడక్ట్ పొజిషన్ ఎక్కడుంది, ఏ ప్లేస్ లో ఉంది, ఏ ప్లేస్ లో పుష్ చేయాలనుకుంటున్నావు, ఇది నీకు క్లియర్ ఐడియా ఉండాలి. సో ఎక్కువ బడ్జెట్ లేదు, లో బడ్జెట్ అనుకోండి. లో బడ్జెట్ తోని ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? డూయింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ వితౌట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ థాకిటీజీ స్టూడియోస్. ఈరోజు మనం మన కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే, అండ్ లాస్ట్లో ఉన్న బిజినెస్ ఎలా మళ్ళీ ప్రాఫిట్లోకి తెచ్చుకోవాలి అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఈరోజు 9 years ఇండస్ట్రీ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న డిజిటల్ మార్కెటర్ ప్రణీత్ ఉన్నారు. హాయ్ ప్రణీత్. హాయ్ అరవింద్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ప్రణీత్, ఇప్పుడు చాలామంది ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఎందుకు ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు, అందులో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, అసలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్గా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే న్యూ బిజినెస్ ఎంతూజియాస్టిక్స్ ఉన్నారో, అంటే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు, ఐ విల్ కంగ్రాచులేట్ దెమ్ రైట్ నౌ. లైక్ ఇండియాలో మన ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది చాలా గుడ్ థింగ్. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ది ప్రాపర్ మార్కెటింగ్ రీసెర్చ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ది బిజినెస్. సో ఇక్కడ సమ్ పారామీటర్స్ వీ నీడ్ టు బి కన్సిడర్. ఆ పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే దెన్ వీ కెన్ గో టు ది లాంగ్ రన్. అదర్వైజ్ మన బిజినెస్ మన మధ్యలోనే కొలాప్స్ అయిపోతుంది. సో ఆ పారామీటర్స్ ఏంటి అని అంటే, యూ నీడ్ టు డూ ప్రాపర్ మార్కెటింగ్ రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ రీసెర్చ్ చేయాలి, ప్రోడక్ట్ అనలైజ్ చేయాలి. నీ ప్రోడక్ట్లో నీకు నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ థింగ్, సమ్ బిజినెస్ రన్ అవుతుంది, దే ఆర్ గెటింగ్ గుడ్ గ్రోత్ ఇన్ ద బిజినెస్. సో మీరు జస్ట్ చూసేసి పెట్టేశారు వితౌట్ హ్యావింగ్ ది ప్రాపర్ నాలెడ్జ్ ఇన్ దట్ ప్రొడక్ట్, జస్ట్ గోయింగ్ విత్ ది ఫ్లో, దట్ డజంట్ వర్క్. సో అంటే ఎవరో పక్కన వాళ్ళు పెట్టారో వాళ్ళకి నడుస్తుంది, సేమ్ బిజినెస్ నేను కూడా పెడతా అని కాకుండా ఏం చేయాలి? ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది చేయాలంటారు. ఎస్, ప్రోడక్ట్ రీసెర్చ్ చేయాలి. అండ్ యూ నీడ్ టు బి ఫైండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. లైక్ నెక్స్ట్ వచ్చేసి నీ వాల్యూ ప్రపోజిషన్, నువ్వు ఇచ్చే నీ ప్రొడక్ట్ వాల్యూ కస్టమర్స్కి ఎలా ఇస్తున్నావు. సో ఇవన్నీ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. దేర్ ఆర్ 2 types. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ పర్స్పెక్టివ్, నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ పర్స్పెక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తేడాని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో బ్రాండింగ్ పర్స్పెక్టివ్ ఏంటిది అని అంటే, నీ ప్రోడక్ట్ పొజిషన్ ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్లేస్లో పుష్ చేయాలనుకుంటున్నావు, ఇది నీకు క్లియర్ ఐడియా ఉండాలి. నెక్స్ట్, నువ్వు ఏ ఛానల్స్తోని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎఫెక్టివ్గా మార్కెట్లోకి ఎఫెక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నావు. ఈ క్లియర్ ఐడియా ఉంటేనే దెన్ యూ విల్ సస్టైన్. అండ్ టార్గెట్ ఆడియన్స్ కూడా డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ కన్సిడర్ మేజర్లీ. సో ఈ ఐడియాస్లో డెఫినెట్లీ యూ నీడ్ హ్యావ్ గ్రిప్ అనేది పక్కా ఉండాలి. లేదు అని అంటే దెన్ డెఫినెట్లీ కొలాప్స్ అయిపోతుంది బిజినెస్. ఓకే, సో అంటే ఇక్కడ బేసిక్గా వాళ్ళు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే అన్ని రకాల కేర్ తీసుకోవాలి. ఫస్ట్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయితే నడుస్తుంది, ఏ ఏరియాలో ఏ బిజినెస్ పెట్టాలి, అక్కడ కస్టమర్ ఎలాంటి కస్టమర్ ఉన్నాడు అండ్ ఎలాంటి కస్టమర్కి ఎలాంటి ప్రోడక్ట్ ఏ స్టైల్లో సేల్ చేస్తే సేల్ అవుతుంది, మళ్ళీ కస్టమర్ రిటైన్ అవుతాడు అనేది చెక్ చేసుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ బ్రాండింగ్ చేయాలనుకుంటారు కొందరు. సో బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ అయిదామని చెప్పేసి ఓన్ ఫ్రాంచైజీ టైప్ కాకుండా ఓన్ బిజినెస్ పెడతారు కదా. సో వాళ్ళు వాళ్ళ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇక్కడ జనరల్లీ బ్రాండ్ వచ్చేవరకు జనరల్గా ఫిజికల్ థింగ్స్ ఏవి, నువ్వు ఏ మెసేజ్ ఇవ్వగలుగుతున్నావు, నీ లోగో ఎలా ఉంది, నీ లోగో ఐడెంటిటీ ఏంటిది, నీ బ్రాండ్ నేమ్ ఏంటిది, నీ బ్రాండ్ వాయిస్ ఏంటిది, నీ బ్రాండ్ పొజిషన్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు. సో ఇవన్నీ బ్రాండింగ్లో కాన్సెప్ట్స్ బేసిక్గా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, నీ కస్టమర్కి నువ్వు ఎలా కన్వే చేయగలుగుతున్నావు నీ మెసేజ్ అనేది బ్రాండింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. మార్కెటింగ్ ఏంటిది, లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటిది, జస్ట్ ఈ మెసేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ఛానల్స్ అవి, జస్ట్ మీడియం.
సో కాకపోతే మనం ఇక్కడ బ్రాండింగ్ అనేది ఫస్ట్ క్లియర్గా ఒక ఎస్ ప్లాన్ చేసుకొని చేయాలి, ముందుకెళ్ళాలి, ఎస్ ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్ డెఫినెట్లీ. సో ఇక్కడ ఏంటంటే వితౌట్ ఎ ప్రాపర్ బ్రాండింగ్ స్ట్రాటజీ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ బిజినెస్ బై డూయింగ్ మార్కెటింగ్. సో నీకు బ్రాండింగ్ లేదు, జస్ట్ యూ హ్యావ్ చూజన్ సమ్ సోషల్ మీడియా ఆర్ సమ్ ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ ఆర్ అవుట్డోర్ మీడియా, డైరెక్ట్లీ యూ ఆర్ ప్రమోటింగ్ యువర్ బిజినెస్ వితౌట్ ఎ క్లియర్ స్ట్రాటజీ ఆఫ్ యువర్ బ్రాండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది మార్కెట్. సో ఇది మేజర్గా అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నది ఏంటి అంటే లైక్ దిస్ ఈస్ ది థింగ్ ది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ డూయింగ్. ఈ ఇష్యూస్ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళు బ్రాండింగ్ అండి, నా ప్రోడక్ట్ని నేను ఎలా చూపెట్టుకోగలగాలి, ఎలా కన్వే చేయగలిగి నా మెసేజెస్ని, ఎలా ఏ మీడియంస్ యూజ్ చేసుకోవాలి ఏ దానికి. సో ఇది అనేది వాళ్ళకి ప్రాపర్ ఐడియా ఉండాలి. లేదు అని అంటే దే విల్ లాంగ్ లాస్టింగ్లో రన్ కాలేరు. ఓకే. సో అంటే వాళ్ళది కొలాప్స్ అయిపోతుంది బిజినెస్ బేసిక్గా. డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు ఒకవేళ బ్రాండ్ స్ట్రాటజీ అనేది కూడా డిసైడ్ అయిన తర్వాత సో వీళ్ళు మార్కెటింగ్కి వెళ్తారు. సో మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉన్నాయా, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉన్నాయా, ఎలా అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, వన్ ఈస్ ట్రెడిషనల్, వన్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ మార్కెటింగ్ అని అంటే సింపుల్ థింగ్, హౌ యూ ఆర్ కన్వేయింగ్ యువర్ మెసేజ్ టు ది రైట్ ఆడియన్స్ ఆర్ కస్టమర్. సింపుల్ ఫండా. సో ఇక్కడ ఎలా మనం కన్వే చేయగలుగుతున్నాం మెసేజ్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ది పెయిన్ పాయింట్ ఆఫ్ యువర్ కస్టమర్. ప్రాబ్లమ్ని ఫస్ట్ నువ్వు అనలైజ్ చేయాలి. నీ ప్రొడక్ట్ మార్కెట్లో ఉంది అని అంటే ఆ ప్రొడక్ట్ ఏ సొల్యూషన్కి అంటే ఏ ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ ఇస్తున్నావు అది నువ్వు క్లియర్గా ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఆ క్లియర్ ఐడియా నీ దగ్గర ఉంటే నువ్వు డిఫరెంట్ ఛానల్స్ని యూజ్ చేసుకొని, డిఫరెంట్ యాడ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని, డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. సో ఈ ఏదైతే ఈ ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ మెయిన్ బ్రాండ్స్కి. డూయింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ వితౌట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్. సో ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్. అంటే అక్కడ కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఎస్ ఆ రిక్వైర్మెంట్ మన ప్రోడక్ట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనే దాన్ని క్లియర్గా చూపించగలగాలి. ఆ చూపించే దాన్నే డిజిటల్ మార్కెటింగ్ త్రూ స్ప్రెడ్ చేయాలి. ఎస్ ఎనీ టైప్ ఆఫ్ మార్కెటింగ్ త్రూ స్ప్రెడ్ చేయాలి. ఎస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మార్కెట్లో ఇఫ్ యూ ఆర్ ఓపెనింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ఛానల్, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వితౌట్ ఎ క్లియర్ పిక్చర్ దే ఆర్ ప్రమోటింగ్. సో నువ్వు మనం అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా సో ద అడ్వర్టైజ్మెంట్ ఆబ్జెక్టివ్ లేదు. ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో అది రాంగ్ వే. సో ఒక ఎగ్జాంపుల్తో ఈజీగా కన్వే చేయగలుగుతాను నేను. సో రీసెంట్గా ఒక మిల్క్ బ్రాండ్ ఆర్ డైరీ ప్రొడక్ట్ బ్రాండ్ చాలా పాపులర్ అవుతుంది. దే ఆర్ యూజింగ్ ఆల్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్. సో ఇక్కడ వాళ్ళు రెండు టార్గెట్ చేశారు. వన్ ఈజ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ అండ్ అనదర్ ఈజ్ టెస్టిమోనియల్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ది కస్టమర్. సో ఇక్కడ ఫస్ట్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ ప్రాబ్లం ఏంటిదని, బట్ మనం ఐడెంటిఫై చేయలేదు ఇప్పటివరకు. సో వాళ్ళు ఐడెంటిఫై చేశారు ప్రాబ్లం ఏంటిది. లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అందులో డౌట్. ఫస్ట్ థింగ్ అడల్ట్రేషన్, మెయిన్లీ అడల్ట్రేషన్. సో అడల్ట్రేషన్ ఈజ్ ది వన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారో అందులో అడల్ట్రేషన్ ఇష్యూ ఒకటి. నెక్స్ట్ ట్రస్ట్ ఇష్యూ. 2 థింగ్స్. సో దీన్ని వాళ్ళు ఎలా కన్వే చేయగలిగారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎలా కన్వే చేస్తున్నారు ప్రతి అడ్వర్టైజింగ్లో? వన్ ఈజ్ టెస్టింగ్ కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డూ టెస్ట్ ఎట్ యువర్ హోమ్, ఇంట్లోనే టెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది కస్టమర్స్. సో ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్ మీద. సో దట్ ఈస్ ది గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అలా చేయగలగాలి మనం ఎమోషనల్గా. కానీ ట్రస్ట్ని ఒక కస్టమర్ కానీ ఒక ప్రొడక్ట్ ఓనర్ కానీ ఫుల్ఫిల్ చేశారనుకో ఈ గ్యాప్, దెన్ లాంగ్ రన్లో మనకి బ్రాండ్ అనేది చాలా మైలేజ్ ఇస్తుంది. లేదు అని అంటే దట్ విల్ బి గోస్ సమ్ లైక్ దట్ విల్ బి చల్తా లైక్ దట్ నడుస్తుంది అంతే. దట్స్ ఇట్. ఓకే. సో అది అంటే లాస్ట్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్. సో ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీలో మామూలుగా ఫస్ట్ ఒక స్ట్రాటజీ డిసైడ్ అయ్యి దాన్ని మనం పబ్లిక్కి తీసుకెళ్లాలని చెప్పిండ్రు. దీని తర్వాత ఇప్పుడు మామూలుగా యాడ్స్ రన్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో
యాడ్స్ అనేది రన్ చేయడం ఇప్పుడు మ్యాండేటరీయా లేకపోతే అది చేయకుండా నడుస్తుందా, ఎలా ఉంటుంది? యాడ్స్ అనేవి డెఫినెట్లీగా రన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్ కాంపిటేటివ్ మార్కెట్, ఒకప్పట్లాగా లైక్ గూగుల్లో వెన్ వి అంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేశాక ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేస్తే మన మన రిజల్ట్ అనేది ఫస్ట్ పేజ్లోనో సెకండ్ పేజ్లోనో వస్తుంది అనుకుందాం. లైక్ 2005 బ్యాక్, 2006 బ్యాక్, 2007 బ్యాక్ ఈజీ ప్రాసెస్ అది. ఎస్ఈఓ చేస్తే లైక్ వస్తుంది అని తెలుసు మనకి. బట్ రైట్ నౌ చాలా కాంపిటీషన్ ఉంది ఐదర్ ఇన్ గూగుల్ ఆర్ సోషల్ మీడియా. బ్రాండ్ని ముందడుగు తీసుకెళ్ళాలి అని అంటే ఇనిషియల్గా యూ నీడ్ టు రన్ యాడ్స్. ఇనిషియల్ మైలేజ్ కోసం డెఫినెట్లీ మనం యాడ్స్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. వై? బికాస్ కస్టమర్ దగ్గరికి తొందరగా వెళ్తాం. సో తొందరగా వెళ్ళే ప్లాట్ఫామ్ యాడ్స్ అనేది. సో సైమల్టేనియస్లీ ఆర్గానిక్ వేగా కూడా మనం వెళ్ళొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఓకే, బట్ సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకు అది. ఓకే. సో అంటే సింపుల్గా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఆఫ్లైన్ మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సో ఎక్కువ బడ్జెట్ లేదు, లో బడ్జెట్ అనుకోండి, లో బడ్జెట్తోని ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్. సో ఇక్కడ బిఫోర్ అంటే ఇది చెప్పకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఆడియన్స్ని కస్టమర్ ఫైండ్ చేసుకోవాలి. సో ఈ నో ది టార్గెట్ ఆడియన్స్ ఆర్ టార్గెట్ కస్టమర్. సో టార్గెట్ కస్టమర్ తెలిసినాక మనకి ఛానల్స్ చూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలా అంటే సపోజ్ ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ప్రాబ్లం అనేది నీకు తెలుసు, నువ్వు ఎలా కన్వే చేయగలుగుతున్నావు, ఎలా మెసేజ్ కన్వే చేయగలుగుతున్నావు అనేది మన మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ కన్వేయింగ్ ఎక్కడ ఏ ఛానల్ సూటబుల్, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, యూట్యూబా? సో యూట్యూబ్లో మనకి ఇన్స్టాంట్ బూస్ట్ చాలా తక్కువ వస్తుంది, బట్ వెన్ కమింగ్ టు ది ఇన్స్టాగ్రామ్ యూ విల్ గెట్ మోర్ విజిబిలిటీ. సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ యాడ్, డెఫినెట్లీ అక్కడ మనకి చాలా విజిబిలిటీ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ రైట్ నౌ, ఎందుకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు. ఓకే, సో అక్కడ ఎంగేజింగ్ ఆడియన్స్ ఉన్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో కూడా ఉన్నారు, బట్ దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఫర్ ది యూట్యూబ్. మనం జనరల్గా ఏవైతే నార్మల్ బ్యానర్స్ యాడ్ చేస్తామో అది కాకుండా వేరే స్కోప్ లేదు మనకి యూట్యూబ్లో ఇన్స్టాంట్గా బూస్ట్ కావడానికి. సో మనకి ఇన్స్టాగ్రామ్ అనేది బెస్ట్ ఛానల్. దెన్ సపోజ్ సర్వీస్ బేస్డ్ బిజినెస్, దెన్ గూగుల్ ఆల్సో విల్ బి సూటబుల్. సో కాస్ట్ ఎఫెక్టివ్, ROI జనరేటెడ్ అండ్ క్యాలిక్యులేటెడ్, మెజరబుల్ రిజల్ట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా ఏవైతే స్మాల్ బిజినెసెస్ ఉన్నాయో అవి కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. సో ఈ ఛానల్స్ చూస్ చేసుకోవాలి. అందులో యూట్యూబా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుకా, గూగులా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా ఉంటుంది, డిఫరెంట్ బిజినెస్కి డిఫరెంట్ ఛానల్స్ మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, బిజినెస్ని బట్టి ఏ బిజినెస్కి ఏ సూటబుల్ అయితే అది ఆ స్ట్రాటజీలో వెళ్ళాలి. ఎస్. సో ట్రెడిషనల్ ఎవరు వెళ్ళాలి, ట్రెడిషనల్ ఎప్పుడు వెళ్ళాలి? ఇనిషియల్గా ఇఫ్ యు ఆర్ ఏ లోకల్ బిజినెస్, సో లోకల్గా నువ్వు సర్వీస్ ఇస్తున్నావు, సో నీ జియో టార్గెట్ నీకు తెలుసు. సో అంటే ఎంత రేడియస్ టార్గెట్, ఎంత రేడియస్ నీ ఏరియా సర్వీస్ ఇవ్వగలుగుతున్నావు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ ఏరియాలో ట్రెడిషనల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఐదర్ బిల్ బోర్డ్స్ ఆర్ హోర్డింగ్స్ కానీ, లేదు అని అంటే పాంప్లెంట్స్, న్యూస్ పేపర్ యాడ్. సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి మాస్ ఆడియన్స్ టార్గెట్ చేసి టీవీ కమర్షియల్స్ ఉంటాయి, బట్ వీ విల్ నాట్ అడాప్ట్, అంటే మనం అవి అడాప్ట్ చేయలేము జియో చిన్న బిజినెసెస్కి. సో అవన్నీ ఆల్రెడీ స్కిపబుల్, లైక్ అవన్నీ స్కిప్ చేసేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దాని నుంచి కూడా అది కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ కాదు, ప్లస్ మనం ROIని కూడా క్యాలిక్యులేట్ చేయలేము, రిజల్ట్స్ క్యాలిక్యులేట్ చేయలేము. సో అవి అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది చిన్న బిజినెస్కి అయితే. చిన్న బిజినెస్కి ఐ సజెస్ట్ ఆర్గానిక్ కాంటెంట్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ డెఫినెట్లీ సూట్స్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ అనగానే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బిజినెస్లోకి? 1 year బ్యాక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వేరు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వేరు. సపోజ్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని హైర్ చేసుకున్నా ఒక ప్రోడక్ట్కి, వితౌట్ డూయింగ్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్. నేను బ్యాక్గ్రౌండ్ అంటే విచ్ మీన్స్ దేర్ అనలిటిక్స్. సో అవి నాకు తెలియకుండా నేను ఇన్ఫ్లుయెన్సర్ని హైర్ చేసుకున్నాను. నాకు ఆన్ ది పేపర్ ఐ గెట్ రీచ్ లైక్ lakhs ఆఫ్ రీచ్, బట్ ఆఫ్ ది పేపర్ ఐ డిడ్ంట్ జనరేట్ ఎనీథింగ్. అంటే లక్షల మంది చూసిండ్రు, కానీ ఇక్కడ మనకు ఏం బిజినెస్ రేట్ లేదు. సో యూజ్లెస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అతను ఇవాళ మనతోని ఆన్బోర్డ్ అయ్యాడు మన ప్రోడక్ట్కి. నెక్స్ట్ డే సేమ్ ప్రోడక్ట్
సేమ్ వర్టికల్లో ఇంకొక ప్రోడక్ట్కి ప్రమోషన్ చేస్తాడు. Hmm. సో అట్లా ఒక 10 ప్రమోషన్స్ చేశాడు అనుకుందాం. 11th ప్రమోషన్కి వచ్చేవరకు కస్టమర్ అనేటోడు ఎంగేజ్ కాడు అతనికి. అవును. వై? బికాస్ ఈజ్ డూయింగ్ ప్రమోషన్స్ Hmm. కంప్లీట్లీ. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఎవ్వరూ సజెస్ట్ చేయొద్దు, చెయ్యం కూడా. ఓకే. సో అతని వాల్యూడ్ కస్టమర్స్కి అతను వాల్యూ బిజినెస్ ఇవ్వాలి, వాల్యూ ఇన్ఫో ఇవ్వాలి. సపోజ్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అనుకున్నాను, నిన్ను ఫాలో అవుతున్నామంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫాలో అయ్యే వాళ్ళకి. ఎస్. సో అతను ఫుల్ఫిల్ చేస్తున్నాడా లేడా వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అనేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నాడు, ఆ బ్రాండ్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, ప్రాపర్గా వాల్యుబుల్ వర్తిస్తుందా లేదా కస్టమర్స్కి అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. లేదు కంటిన్యూస్గా ఈజ్ డూయింగ్ ప్రమోషన్స్ అన్నప్పుడు దెన్ యూ కెన్ స్కిప్ హిమ్. ఓకే. మేబీ విజిబిలిటీ పరంగా హెల్ప్ చేయొచ్చు, బట్ లైక్ ఎంగేజింగ్ పర్పస్ కానీ కన్వర్షనల్ పర్పస్ కానీ యూజ్ కాదు. అది మన బిజినెస్ రాదు బేసిక్. రాదు. సో కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకొని చేయడము హెల్ప్ అవుతుంది. Yes. కొంచెం పర్సన్ మీద రీసెర్చ్ చేయకుండా ఇన్ఫ్లుయెన్సర్ కదా అని చెప్పి తీసుకొస్తే వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటిదంటే, సపోజ్ యు ఆర్ గివింగ్ అ సర్వీస్ ఆఫ్ బ్యూటీ, అంటే మనం బ్యూటీ సర్వీసెస్లో ఉన్నాం, మన బ్యూటీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాం అనుకుందాం. సో గో విత్ ఎ నిష్, అంటే ఆ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని మనం వెతుక్కోవాలి, ఆ వర్టికల్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని మనం వెతుక్కోగలగాలి. సో ప్రాపర్గా వెతుక్కోగలిగి అతనితోని చేపిస్తే దట్ విల్ గివ్ మైలేజ్. సో ఎందుకంటే వాళ్ళు అదే దాంట్లో ఉండి చాలా ప్రోడక్ట్స్ రివ్యూస్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే వాళ్ళు చెప్పేది కొంచెం జెన్యూన్ ఉంది అని ఉంటుంది, వ్యాలిడ్గా ఉంటుంది. సో వై? బికాస్ అతనికి తెలుసు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గరకు ఒక ప్రొడక్ట్ వెళ్తే డెఫినెట్లీ ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రొడక్ట్ ఉన్న ఏదైతే ప్రొడక్ట్ వెళ్ళిందో, ఏదైతే కంపెనీ బ్రాండ్ వెళ్ళిందో అతని దగ్గరికి డెఫినెట్లీ అతను క్వశ్చన్స్ అడుగుతాడు. అతను నమ్మి ట్రస్ట్ అవుతూనే అతను వీడియో చేస్తాడు అతని కస్టమర్స్ కి. సో వై? బికాస్ అతని కస్టమర్సే కదా అతనికి ROI. అవును, రెవెన్యూ అనేది వాళ్ళే జనరేట్ చేస్తారు. వాళ్ళని మోసం చేస్తే అతను నష్టపోతాడు. వన్ థింగ్. సో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ని చూస్ చేసుకోవాలి. ఎవరు అయితే మినిమల్ గా ప్రమోషన్స్ చేస్తున్నారో, కస్టమర్స్ కి ఎంగేజ్, వాళ్ళ కస్టమర్స్ లైక్ వాళ్ళ ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎంగేజ్ చేస్తున్నాడో వాళ్ళని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ జియో టార్గెట్. ఇఫ్ ఇన్ కేస్ మన బిజినెస్ ఇక్కడనే ఉంది, ఈ పరిధి మాత్రమే, అతనికి ఆ పరిధిలో ఎంత వ్యూవర్షిప్ ఉంది లేకపోతే ఎంత ఎంగేజ్మెంట్ ఉందని చెక్ చేసుకోవాలి ఆన్బోర్డ్ చేసుకోకముందు. ఒకవేళ లార్జ్ స్కేల్లో మనం చేస్తున్నప్పుడు దెన్ యూ కెన్ చూస్. జస్ట్ విజిబిలిటీ కోసం అంటే మాత్రం చూస్ చేసుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. సో మార్కెటింగ్ ఎప్పుడు చేసినా ఎలా చేసినా కరెక్ట్ అనాలిసిస్ చేసి కరెక్ట్ పర్సన్తో చేసుకుంటే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది, అంతే కదా. ఓకే, అయితే నాదొక క్వశ్చన్. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుండి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి ఆ బ్రాండ్ పేరు మర్చిపోలేము. యాక్చువల్గా ఆ బ్రాండ్ పేరు అనేది ప్రోడక్ట్ కాదు, అది ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఆ ప్రోడక్ట్ వీళ్ళు పెట్టిన పేరు వల్ల పేరు అందరు గుర్తుండిపోయేలా చేస్తారు. సో ఈ బ్రాండింగ్ అనేది చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంటా? ఎస్, డెఫినెట్లీ. మంచి క్వశ్చన్ అడిగారు అరవింద్ గారు. సో ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో, ఫస్ట్ థింగ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి అట్లా, లైక్ చిన్నప్పటి నుంచి మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న బ్రాండ్స్. మనం షాప్లోకి వెళ్ళి ఫెవికాల్ అడుగుతాం, ఫెవిక్విక్ అడుగుతాం, లేకపోతే సపోజ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఏషియన్ పెయింట్స్ అంటాం డైరెక్ట్గా, మనం పెయింట్ అనం. సో ఇక్కడ ఏమవుతుంది, వర్టికల్ ప్లేస్ కానీ ప్రోడక్ట్ నేమ్ కానీ రీప్లేస్ అయిపోతుంది బ్రాండ్ నేమ్గా. సో ఇట్లానే డెటాల్ అడుగుతాం, యాంటీసెప్టెడ్ క్రీమ్ అని మనం యాంటీసెప్టెడ్ లిక్విడ్ అని ఎవరు అడగరు. సో నెక్స్ట్ వచ్చేసి అట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కోల్గేట్ అంటాం, జిరాక్స్ అంటాం, ఫోటో కాపీ. యాక్చువల్గా అది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కోల్గేట్ అంటాం, పెప్సిడెంట్ అంటాం, బట్ పేస్ట్ అనం. సో ఇట్లా ఎవరైతే ఈ బ్రాండింగ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే చేశారో బ్రాండింగ్ ఏజెన్సీస్, వాళ్ళు ప్రాపర్ గా చేశారు అంటే వాళ్ళు ఎమోషన్ ని క్యారీ చేయగలిగారు కస్టమర్ బ్రెయిన్ లోకి. సో ఈ టచ్ పాయింట్ ఉంటుంది కదా, ఏదైతే ఈ కన్వే ఆఫ్ మెసేజింగ్, దాన్ని మనం ప్రాపర్ గా కస్టమర్ పాయింట్ ఆఫ్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే. సో ఆ చేసే పద్ధతి ఏదైతే కన్వే చేస్తున్నావు మెసేజ్, ఆ మెసేజ్ ఎలా చేస్తున్నావు, వాళ్ళు ఎలా స్ట్రాటజీ ఇస్తున్నారు, ఏ పెయిన్ పాయింట్స్ ని వాళ్ళు టార్గెట్ చేసి యాడ్ షూట్ కానీ మెసేజ్ ని కన్వే చేస్తున్నారు అనేది మేజర్. సో ఇది యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా నీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ బ్రైట్ ఐడియాని, మెచ్యూర్డ్ ఐడియాని గెస్ చేయగలగాలి, ఇది ఎవరికి టార్గెట్ అవుతుంది ఈ యాడ్ అనేది. సో పెయిన్ పాయింట్ ని నువ్వు గెస్ చేయగలగాలి, వాళ్ళు ఆ పెయిన్ పాయింట్ తో రావాలి మన దగ్గరికి, ఆ బ్రాండింగ్ ఏజెన్సీస్. లేదు నార్మల్గా ఫ్యాన్సీగా గో టు మార్కెట్ వెళ్దాం, ఫ్యాన్సీ ఒక డిజైన్ చేసి రిలీజ్ చేద్దాము అని అంటే దట్
నాట్ కనెక్ట్ టు ది కస్టమర్. ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఓకే. సో అల్టిమేట్గా మూడు ఉంటాయి మనకి. వన్ ఈస్ ఎమోషన్స్ 3 ఉంటాయి. ఒకటి ఫన్నీ వేలో చెప్పొచ్చు, ఇంకొకటి వచ్చేసి ఎడ్యుకేషనల్ వేలో చెప్పొచ్చు, ఇంకొకటి వచ్చేసి స్కేరీ వేలో చెప్పొచ్చు. ఈ మూడింటిని మాత్రమే మనం క్యారీ చేయగలుగుతాం. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా ఈ 3 ఫండాస్ మీదనే నడుస్తుంది. సో ఏది నువ్వు చూజ్ చేసుకుంటున్నావు, ఏ పెయిన్ పాయింట్ని నువ్వు తీసుకొని యాడ్ చూజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఇందులో ఎంత ఎంగేజ్ చేయగలుగుతున్నావు నువ్వు కస్టమర్ని. సో చిన్నప్పుడు మనం ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ చూసాము. సో ఒక స్టిక్ తీసుకొచ్చేసి ఇట్లా వాటర్లో పెట్టేస్తే లైక్ ఫిషెస్ అన్ని అట్రాక్ట్ అయిపోతాయి. సింపుల్. ఈజ్ నాట్ కన్వేయింగ్ కంటిన్యూస్లీ బ్రాండ్, ఈజ్ జస్ట్ సేయింగ్ దట్ హౌ మచ్ ఐఆమ్ స్టిక్కీ. సో సింపుల్. అది చూపెట్టగలిగిండు, ఎమోషన్ క్యారీ చేయగలిగిండు. నెక్స్ట్ బస్సులో చాలా మంది కూర్చొని వెళ్తూ ఉంటారు, బస్ అటు ఇటు రోల్ అవుతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ లోకి వెళ్తూ ఉంటుంది, బట్ ఎవరు కూడా మూవ్ గారు, అక్కడనే స్టిక్ అయి ఉంటారు. సో అదేంటి ఫెవికాల్ యాడ్స్ లైక్ అంటే స్టిక్ అట్లా అంత బలంగా దృఢంగా మేము అటాచ్ అయి ఉంటాను అని వాడు చెప్పగలిగాడు. అవును. సో వాషింగ్ పౌడర్ నిర్మా కూడా అది కూడా ప్రోడక్ట్ లేదు, బట్ స్టిల్ యాడ్ ఓవర్ మర్చిపోలేరు. స్టిల్ అందరం రీకాల్ చేసుకుంటాం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పౌడర్ వాషింగ్ పౌడర్ వస్తే లైక్ రీకాల్ అవుతుంది. బట్ సో అట్లా తీసుకెళ్ళగలగాలి మన బ్రాండ్ ని. సో అప్పుడు మనకి ఆ డిఫరెంట్ ఛానల్స్ ఉండేది తీసుకెళ్లేది. మాస్ ఏవైతే ట్రెడిషనల్ వేలో మనం టీవీ యాడ్స్ కానీ థియేటర్ యాడ్స్ కానీ అప్పుడు రన్ చేసేది, బట్ ఇప్పుడు డిఫరెంట్ వేలో చూస్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం పబ్లిష్ చేయాలి యాడ్ ని, ఎక్కడెక్కడ మనం యాడ్ ని చూపెట్టగలి మారింది. అల్టిమేట్లీ ఎమోషన్ ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. బట్ ఛానల్స్ డిఫర్ అయ్యాయి. ఆ ఛానల్ కూడా ఉంది, బట్ అక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కి. సో కాస్ట్ ఎఫెక్టివ్ చూస్ చేసుకొని ఈ ఛానల్స్ త్రూ వెళ్ళాలి నువ్వు. ఓకే. సో అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ మార్కెటింగ్ మీద కానీ డబ్బులు స్పెండ్ చేస్తూనే ఉండాలా? వీళ్ళని ఆర్గానిక్గా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. రీసెంట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూ ఆల్వేస్ గెటింగ్ ఫర్నిచర్ రిలేటెడ్ వన్ పర్సన్ ఈజ్ సేయింగ్ సంథింగ్. హైదరాబాద్లోనే కొండాపూర్లో ఉంటుంది లొకాలిటీ. అతను ఆర్గానిక్ లో వస్తున్నాడు మనకి. యూట్యూబ్ ఆల్గరిథం పుష్ చేస్తున్నాయి. సో ఈజ్ ఓన్లీ డూయింగ్ ఆర్గానిక్ మార్కెటింగ్, నో యాడ్స్. సో ఎందుకు? నువ్వు నీ ప్రొడక్ట్ నాలెడ్జ్ నీకుంది, నీ సర్వీస్ నాలెడ్జ్ నీకుంది, నువ్వు ఏదైతే సర్వీస్ ఇస్తున్నావు నాలెడ్జ్ నీకుంది అన్నప్పుడు యూ చూస్ ఆర్గానిక్ మార్కెట్. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అని అంటే యూ డిడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీ మనీ ఆన్ ది యాడ్స్. సో అది మన దగ్గర ఉండాలి. ఓకే. నేను కస్టమర్కి నా సర్వీస్ని ఎలా ఇస్తున్నాను అనేది నువ్వు చూపెట్టుకోగలగాలి ప్రాపర్గా. సో నీకే ఐడియా ఉంటుంది. అది ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ బ్రాండ్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి కానీ ఐడియా ఉన్నా కూడా వాళ్ళు అంత క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోవచ్చు. ఇన్నోవేటివ్గా చూపెట్టచ్చు, బట్ ఎమోషన్ని మేబీ మిస్ క్యారీ చేయొచ్చు. బట్ ఇక్కడ నీ ప్రోడక్ట్కి నీకు ఎమోషన్ ఆల్రెడీ సెట్, అంటే నువ్వే బ్రాండ్ అంబాసిడర్గా మారితే అది వేరే ఉంటుంది. ఎస్, అది మైలేజ్ వస్తుంది. బట్ ఏదైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి టైం టైం కుదరక కానీ లేకపోతే ఉండక కానీ వాళ్ళు ఇట్లాంటి మార్కెటింగ్ ఏజెన్సీస్ని హైర్ చేసుకుంటారు. సో అక్కడ కూడా నువ్వు ప్రొడక్ట్ గురించి ఆర్గానిక్ ప్రమోషన్స్ చేయగలగాలి, క్లియర్గా ప్రొడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దెన్ డెఫినెట్లీ దట్ కనెక్టివిటీ తీసుకురావాలి. ఒక స్టోరీ నరేటివ్ వేలో ఒక ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సో ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ టైప్ ఆఫ్ నరేషన్స్, అవి డెఫినెట్లీ క్లిక్ అవుతాయి. అవి అడిషనల్గా బూస్ట్ ఇస్తాయి. దాని త్రూ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. ఓకే, యాడ్స్ ఏవైతే అవి రన్ చేసుకోగలగాలి. ఓకే. సో అట్లా. సో ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఇక్కడ కస్టమర్స్కి నువ్వు వాల్యూ యాడెడ్ సర్వీస్ ఇస్తున్నావా లేదా, ఆ ప్రొడక్ట్ వాల్యూ అట్లా ఇస్తున్నావా లేదా అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే సర్వీసెస్ అతను తీసుకున్నాడా అతను సాటిస్ఫై ఉన్నాడా లేడా, అది రెస్పాన్సిబిలిటీ మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ ఓనర్స్దే ఉంటుంది. ఓకే. ఇక్కడ బ్రాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి, కస్టమర్స్ దగ్గర టెస్టిమోనియల్స్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. దెన్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ కస్టమర్ ఏం ఫుట్ ప్రింట్స్ ఇస్తున్నాడు డిజిటల్, ఏం కమెంట్స్ చేస్తున్నాడు, ఏం రివ్యూస్ ఇస్తున్నాడు, ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, ఇవన్నీ గ్యాదర్ చేసి బిజినెస్ ఓనర్కి కానీ బిజినెస్ డిసిషన్ మేకర్స్ కానీ చెప్పగలగాలి ఫస్ట్. సో ఈ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి మీ సర్వీస్ నుంచి, సో ఇవి కరెక్ట్ చేసుకోండి. ఇవి కరెక్ట్ చేసుకుంటే నీకు అనదర్ మైలేజ్. కస్టమర్ తీసుకురావడం చాలా ప్రాబ్లం. అవును, అది తీసుకొచ్చిన నువ్వు ప్రాపర్గా సర్వీస్ ఇవ్వకపోతే దెన్ డిజాస్టర్ అది. అంతే.
సో ఇవి జనరల్గా ఇది మ్యూచువల్గా ఉంటుంది. బ్రాండ్ ఓనర్, నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్ ఏజెన్సీ, వీళ్ళు చేయాల్సిన పని ఇవి రెండు మ్యూచువల్గా చేస్తే దెన్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది మనకు ఆ బ్రాండ్కి. ఓకే ప్రణీత్, యాక్చువల్గా మన వీడియో వల్ల చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. వాళ్ళ చాలా డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నా. ఇంకెవరైనా కామెంట్స్ రూపంలో డౌట్స్ అడిగితే మళ్ళీ వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం మనం. షూర్, డెఫినెట్లీ నాలెడ్జ్ అనేది డెఫినెట్లీ షేర్ చేద్దాం. చాలా బిజినెస్ ఓనర్స్కి మేబీ కొన్ని విషయాలు తెలివ ఉండకపోవచ్చు. సో అవి డెఫినెట్లీ వీ కెన్ గివ్ ఆన్సర్స్ ఇన్ ది కామెంట్. థ్యాంక్ యూ ప్రణీత్. Thank you. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై It's షో. nice talking to you. నైస్ టాకింగ్ టు యూ.